రైట్, ఇక 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నట్టుగా మనకైతే అర్థమైతా ఉన్నది. ఇక ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి ఒకసారి చూసుకుంటే గనక తమిళనాడు తలైవా ఎవరైతే ఉన్నారో విజయ్ తమిళ తలపతి ఇప్పటికే ఆయన ఆల్మోస్ట్ విజయం సాధించినట్టుగా అయితే మనకు కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఆయన బయటికి రావడం కావచ్చు, అదేవిధంగా అభిమానులకు అభివాదం చేయడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన టీవీకి అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, మనకి ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇదంతా ప్రజెంట్ ఇప్పుడు మనకు విజయ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూడండి, జ్యోతిష్కుడు లోపలికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఇంటి ముందు స్వయంగా విజయ్ వాళ్ళ తండ్రిన విజయ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. రైట్, ఇక మరో పక్క చూడండి, వాళ్ళ ఇంటి ముందు సంబరాలు అయితే అంబరాన్ని అంటేనే అని చెప్పుకోవచ్చు. అనూహ్యంగా అసలు కింగ్ మేకర్ అవుతాడు అనుకున్న విజయ్ కింగ్ అయిపోయింది తమిళనాడుకి. సో మొత్తానికి ఎక్కడికక్కడ కూడా సంబరాలు చేసుకుంటారు. విజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చి అభిమానులందరికీ కూడా అభివాదం చేసి మళ్ళీ లోపలికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. సో రైట్, ఇక ఆ విషయం అట్లా అంటే మొత్తం రిజల్ట్స్ అన్ని కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఇంకా ఫలితాలు అయితే కొనసాగుతున్నాయి. లీడింగ్ లో ఏ పార్టీ ఉన్నది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఇంకా ఏ పార్టీ విశ్లేషణ ఎట్లా ఉంటది అని చెప్పేసి ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి బీజేవైఎం నాయకులు, యూత్ నాయకులు కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఇంకొంత మనం పొలిటికల్ గా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ వెల్కమ్, రండి. నమస్తే. రైట్ సార్, ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కూడా. సో మనకు మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తా ఉన్నది. ఫస్ట్ అస్సాం కి సంబంధించి చూస్తే 126 స్థానాలకు 124 స్థానాలు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఫలితాలన్నీ కూడా లీడింగ్ లో బీజేపీ ఉన్నది అక్కడ. సో వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కూడా బీజేపీ లీడింగ్ లో ఉన్నది. తమిళనాడు అయితే మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఓవరాల్ గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు మీరు? నిజంగా మంచి పరిణామం. ముందుగా మీ వీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు అందరికీ, అలాగే మీ యజమానానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను మొదటిసారిగా మీ యొక్క స్టూడియోకి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు చూస్తే నిజంగా సంతోషదగ్గమైనటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజలు ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడన్నటువంటి విషయంలో ఈ యొక్క రిజల్ట్స్ బట్టి మనం చూడొచ్చు. సరే, అస్సాంలో గతంలో మేమే ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, లేదా పాండిచేరిలో కూడా మనం అధికారంలో ఉండొచ్చు. కానీ ఇవాళ వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో కూడా అధికారంలోకి రావడం ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఏదైతే కంచుకోటగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఇప్పటికి కూడా మమతా బెనర్జీ గారు ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆమెకు అధికారం మీద ఉన్నటువంటి కాంక్ష అసలు ఇంకా పోలే. అంటే ఇంకా ఆమె తృప్తి అనేది ఇంకా పోవట్లేదు. అంటే ఇంకా ఫీలింగ్ ఆమె అంటే నేనే అధికారంలోకి వస్తున్నటువంటి అహంకారము ఎక్కువ అయిపోయింది. అందుకే ప్రజలు ఆమె కర్రగాల్సి వాత పెట్టిళ్ళు. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కావచ్చు, ఎక్కడ ఏ మీటింగ్ లో కూడా బీజేపీ పైన బురద జల్లే ప్రయత్నం చేసింది. దాంతో పాటు అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పూర్తిగా వైఫల్యం చెందింది అక్కడ లా అండ్ ఆర్డర్. సో ప్రజలు నిజంగా చాలా ఇబ్బందులకు గురైపోయింది అక్కడ. ఒక దిక్కు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి రోహింగ్యలు ఇక్కడికి రావడం, రోహింగ్య ముస్లిమ్స్ ని ఆమె ఎంకరేజ్ చేయడం, సో అక్కడ ఏదైతే హిందువులను ఊచకోత కోయడం. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి ఊరికినే పట్టం కట్టలే. అక్కడ విసిగిపోయినటువంటి ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ అయితేనే ఇక్కడ పశ్చిమ బెంగాల్ కు న్యాయం జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి చెందగలుగుతాం అన్నటువంటి ఆలోచనతోటే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఇలా బీజేపీకి పట్టం కట్టి. ఒకసారి చూద్దాము, మనం మాట్లాడుకునే టైంకి మొత్తం 294 స్థానాలకి బీజేపీ 184 స్థానాలలో లీడింగ్ లో ఉన్నది. ఇక తృణమూల్ కాంగ్రెస్ కేవలం 93 స్థానాలకే పరిమితమైంది. ఇక ఎంత వచ్చినా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఆల్మోస్ట్ బీజేపీ అక్కడ అధికారం చేజిక్కించుకోబోతున్నది. కానీ మమతా బెనర్జీ ఏమంటుందంటే గతంలో ఇక్కడ పశ్చిమ బెంగాల్ సంబంధించి సర్ అనేటువంటి ప్రక్రియతోని 90 లక్షల ఓటర్లను తొలగించారు. అవి మా పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. బీజేపీ కావాలని చెప్పేసి 2 లక్షల మందిని ఇక్కడ దింపింది, కేంద్ర బలగాల్ని మొత్తం హింసాత్మకంగా చేసేసి గెలిచిండ్రు, అదొక గెలిపేనా అంటుంది. ఏమంటారు? ఇప్పుడు ఓడిపోయినాక 100 చెప్తారు. సర్ అనేది ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది కదా. ఆమె ముఖ్యమంత్రి అక్కడ అధికారంలో ఉన్నది, సర్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏం చేసింది అక్కడ? ఓటర్లు డబుల్ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లను తొలగించింది. లేదు, దాంతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, సో మన దేశస్తులు కానటువంటి వాళ్ళ ఓటు తొలగించింది. చనిపోయినటువంటి వాళ్ళు
చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను కూడా అట్లనే ఉన్నాయి కాబట్టి వాటిలో ఓట్లను తొలగించింది. ఇప్పుడు సార్ తీసుకొచ్చింది ఏంటి, ఓటర్లను ఏదైతే డబుల్ ఉన్న ఓట్లను, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను, ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింస్ ఓట్లను, వీటిని మాత్రమే తొలగించింది తప్ప నిజమైన ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి ఓటు కూడా తొలగియలే. సో అది ఆమె కూడా తెలుసు. స్వచ్ఛందంగా ప్రజలు ఎవరైనా బయటకు వచ్చి నా ఓటు తొలగించాలని చెప్పేసి ఏమైనా ఎన్నికల కమిషన్ కి ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా? పోనీ ఈమె మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కదా, ఈమె ఏమైనా ఎలక్షన్ కమిషన్ కి ఏమైనా అఫిడవిట్ దాఖలు చేసిందా ఏమైనా పలానా ఓట్లు తొలగించారని? మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ ఓడిపోయినాక నీకు అది గుర్తుకొస్తున్నది. సో సర్ అనేది తీసుకొచ్చింది ఏంది, ఇవాళ అది తీసుకొచ్చింది ఇవాళ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది నీ యొక్క పశ్చిమ బెంగాల్నే కాదు, రేపు పొద్దున తెలంగాణలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సర్ అనేది తీసుకొస్తుంది. ఎందుకంటే మనం గతంలో ఎప్పటి నుండో ఇది తీసుకురావాల్సింది, చాలా రాష్ట్రాల్లో అప్లికేషన్ పెట్టుకున్నాయి కేంద్రానికి. సో మా దగ్గర చనిపోయినటువంటి వ్యక్తుల ఓట్లు తొలగించబడలేదు, డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఏదైతే ముస్లిం ప్రాంతాల్లో అలాంటి ఓట్లు చాలా ఉన్నాయి. సో తొలగించకపోతే రేపు అన్ని రాజకీయ పార్టీలు కూడా సమస్య ఎదురైంది. సో అందుకోసమే అక్కడ ఓట్లు తొలగించిళ్ళు. ఆమె ఆడలేక ఓడమల్లన్న అన్నట్టు ఆమె ఇప్పుడు గెలవలేక మాట్లాడుతుంది తప్ప వేరే ఉద్దేశమే లేదా. ఓకే, అయితే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నదంటే తమిళనాడు రాష్ట్రం మీదనే. సో తమిళనాడు గురించి ఒక్కసారి చూద్దాము. అక్కడ కూడా 234 స్థానాలు ఉన్నాయి. అనూహ్యంగా మొదటిసారి ఈసారి పార్టీ పోటీ చేస్తుంది టీవీకే పార్టీ. అక్కడ విజయ్ ఆల్మోస్ట్ చూడండి 110 స్థానాలలో లీడింగ్ లో ఉన్నాడు. అంటే మీకు కూడా తెలుసు, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఒక్క సర్వే తప్ప మిగిలిన అన్ని సర్వేలు కూడా టీవీకే విజయ్కి కనీసం 10 అంటే 15 సీట్లు కూడా రావని చెప్పేసి చెప్పినటువంటి సర్వేలు. ఎట్లా చూడొచ్చు విజయ్ లీడింగ్ అంతట్టు కూడా ఎట్లా చూడొచ్చు ఇదంతా? నిజంగా మంచి పరిణామం ఏంటంటే విజయ్ గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. సరే, పార్టీలను పక్కన పెడితే ఒక యువత రాజకీయాల్లోకి వస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనడానికి ఇది నిదర్శనం. యూత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే మన ఒంటిలో శక్తి ఉన్నంత వరకు మనం సర్వీస్ చేయగలుగుతాం ప్రజలకు. ఇవాళ విజయ్కి నిజంగా అక్కడ వచ్చినటువంటి ఆయన ఏదైతే రాజకీయ పార్టీ పెట్టిన వెంటనే ఎక్కువ సంఖ్యలో ఆయన ఆకర్షించిన వాళ్ళు యువత, జెన్జీ యూత్. 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత మొత్తం జెన్జీ యూత్ అంతా కూడా ఈ విజయ్కి కనెక్ట్ అయిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా మీరు చూడండి, ఆయనకి ఇచ్చిన సీట్లలో కూడా మెజార్టీ స్థానాలన్నీ కూడా యువతకే ఇచ్చారు. సో ఇవాళ ప్రజలు యువత పట్ల ఆకర్షితులయ్యారు. ఇవాళ విజయ్ నిజంగా మంచి విజనరీ తోటి పనిచేసినట్టు ఎలక్షన్ లో పనిచేసిండు. సో ఇవాళ రాజకీయాలకు అతీతంగా విజయ్ ని ఎంకరేజ్ చేయాల్సింది. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు చాలా సందర్భాల్లో, యువత రాజకీయాల్లోకి రావాలి అని. ఇవాళ బీజేపీ పట్ల కూడా యూత్ ఎక్కడ దేశవ్యాప్తంగా చూడండి, ఇవాళ యూత్ విత్ మోడీ, యూత్ విత్ నేషన్. అంటే మోడీకి చాలా మంది యూత్ కనెక్ట్ అయిపోయారు. మీరు ఆయన ట్విట్టర్ లో చూడండి, ఫేస్బుక్ లో చూడండి, ఇన్స్టాలో చూడండి, ఎక్కువ సంఖ్యలో కూడా యూత్ కనెక్ట్ అయి ఉంటారు మోడీకి. సో అట్లా యువత రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. దాంతో పాటు అక్కడ ఒక యువకుడిగా అంటే రేపొద్దున ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో నిజంగా ఒక మంచి విజన్ తోటి పనిచేస్తారనేటువంటి ఆలోచన చెయ్యాలి. తమిళనాడులో నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. స్టాలిన్, డిఎంకే, ఇవాళ డిఎంకే మొన్న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే కూడా దాన్ని వ్యతిరేకించింది. ఇవాళ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా దాన్ని వ్యతిరేకించింది. ఇవాళ అది కూడా వాళ్ళకి కనపడుతుంది, ఇవాళ రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్నందుకు కూడా ఇవాళ వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఇలా డిఎంకే కావచ్చు, ఇలా కేరళ పినరై విజయ్ అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఒక కంచుకోటగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి ఇవాళ అక్కడ కూడా దెబ్బ పట్టేది. అయితే కేరళకు పోయే ముందు ఇదంతా కూడా ఏంటంటే విజయ్ మేనిఫెస్టో, ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన మేనిఫెస్టో. మీరు ఎందాక అన్నట్టు యూత్ అందరు కూడా ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు అంటే యూత్ కి ఇచ్చిన హామీ చూద్దాం ఒకసారి. అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఏమి ఇస్తా అంటున్నాడు, 4,000 రూపీస్ పర్ మంత్ ఇస్తాడంట. 29 years కంప్లీట్ చేసుకున్న, గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళకు. మరోపక్క స్టూడెంట్స్ కి ఏమో 2,000 పర్ మంత్ ఇస్తా అంటున్నాడు. ఎంప్లాయ్మెంట్ 75% అక్కడ స్థానికులకే మేము ఛాన్స్ ఇస్తాము అంటున్నాడు. అయితే ఈ మూడే చూద్దాం మనం ఫస్ట్, యూత్ కి సంబంధించింది కాబట్టి. ఈ 3 సాధ్యమైనటువంటి అంశాలు అంటారా? ఎందుకంటే మన దగ్గర కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు, మన దగ్గర కూడా 2,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు, కానీ సాధ్యం కావట్లేదు. మరి తమిళనాడులో ఎట్లా సాధ్యమవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? నేనైతే వాస్తవానికి ఇక్కడ చాలా మంది యూత్ కనెక్ట్ అయ్యేది ఈ 75 రిజర్వేషన్ ఫర్ తమిళ్స్ ఇన్ లోకల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్. ఇది మనం గతంలో తెలంగాణలో కూడా
స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి అంశం మీద మనం చాలాసార్లు కొట్లాడినాం. సో ఇది ఒక మంచి అంశం, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఆల్ ఇండస్ట్రీలలో ప్రైవేట్లు అవుతుంది, అది పబ్లిక్ సెక్టర్ అవుతుంది. సో వాటిలలో చాలా మందికి యువతకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడికి వలస పోయి అక్కడ ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళకి తక్కువ శాతం ఉంటుంది. ఈ 75% అనగానే యూత్ కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది. ఫస్ట్ థింగ్ 4,000 పక్కన పెట్టి 4,000 రూపాయలు ఇస్తాడా ఇవ్వడం అది సెకండరీ, ఎందుకంటే మన దగ్గర కూడా అదే మాట అన్నారు, మన దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ కాలే, ఆ భృతి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సో ఇది 100% ఇది ఫెయిల్ స్కీమ్. దాంతో పాటు 2,000 మంత్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఎడ్యుకేషన్ లోన్ వీవర్స్ అన్నాడు, ఇది కూడా చేయొచ్చు. ఇది కూడా గవర్నమెంట్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ తో టైఅప్ అయి కూడా తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోన్స్ ఉన్నాయి. సో డిప్లొమా హోల్డర్స్ సంబంధించినటువంటి టోటల్ ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఆయన మీద బడన్ పడకుండా కేంద్ర ప్రభుత్వం తోటి ఇది సహకారం తీసుకొని ఇది 2,000 కూడా చేయొచ్చు. ఈ 75% కూడా చేయొచ్చు. సరే 4,000 అయితే కొద్దిగా ఇబ్బందికరమే, బట్ అది అంత ఇంపాక్ట్ అయిందని అయితే నేను అనుకోను. ఎందుకంటే మిగతా మహిళలు ఉంటారు, ఇంకా చాలా మంది మహిళలు ఉంటారు, గృహిణీలు ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. ఓన్లీ ఒక యూత్ అని కాదు, యూత్ ఎంత మేరకు కనెక్ట్ అయ్యాలో అంత పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యారు. బట్ ఇదైతే ఇంప్లిమెంటేషన్ కాదు. అదే పార్టీలతో పక్కన పెడితే ఇప్పుడు విజయ్ కూడా మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ తో పోలుస్తున్నారు. ఆయన కూడా పార్టీ పెట్టినటువంటి 9 నెలలకే ఆ ఫేమ్ అంతా తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయింది కదా. సో ఇక్కడ కూడా విజయ్ పార్టీ పెట్టిన కేవలం 2-2.5 సంవత్సరాల లోపల మళ్ళీ ముఖ్యమంత్రి దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆల్మోస్ట్ వచ్చినట్టే అనుకోండి, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కానీ అంటే ఎట్లా ఉండబోతుంది ఆయన ప్రభావం అంతా తమిళనాడు? ఎన్టీఆర్ తో పోల్చే అంతైతే కాదు. ఎన్టీఆర్ ఇస్ అ డిఫరెంట్ లీడర్. ఆయన ఎన్టీఆర్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ విధానం వేరు, ఎన్టీఆర్ ఆలోచించినటువంటి విధానం వేరు. సీనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయనే మారుమూల పల్లెలను కూడా కనెక్ట్ అయిపోయారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు సైతం ఆయన కనెక్ట్ చేసుకోగలిగాడు. సో అంత ఈజీగా కాదు. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏమైపోయిందంటే డిఎంకేకి వ్యతిరేకత ఓటు చాలా. ఒకప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ గారు ఇక్కడ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ స్థానికంగా అంటే మన ప్రాంతీయ పార్టీలు లేకుండే అప్పుడు, కానీ అప్పటికే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో ఇప్పుడు విజయ్ గారు వచ్చేసరికి అప్పటికే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అన్న డిఎంకే అవుతుంది, డిఎంకే అవుతుంది, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు. సో ఇక్కడ మన దగ్గర ప్రాంతీయ పార్టీలు లేకుంటాయి పెద్దగా. సో మొదటిసారి ఎన్టీ రామారావు గారు ఇక్కడ ప్రాంతీయ పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయిపోయింది. దాంతో పాటు అంటే ఏదైతే మండల్స్ తీసుకొచ్చిండో, అంతకు ముందు మన దగ్గర మండల్స్ లేకుంటే జనరల్ గా తహసీల్దార్ లేకుంటే. సో ఆ తహసీల్ విధానము, రెవెన్యూ సిస్టమ్ లో మార్పులు తీసుకొస్తానడము, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ లో మార్పులు తీసుకురావడం, ఇదంతా కూడా ఒక మంచి విజన్ తోటి పనిచేసినటువంటి నాయకుడు. కానీ ఇక్కడ తమిళనాడుకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు అప్పటికే 2 ప్రాంతీయ పార్టీలు, అధికారంలో కూడా ప్రాంతీయ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీని ఇంకొక ప్రాంతీయ పార్టీ అంటే ఎదుర్కొని అధికారంలోకి రావడం అనేటువంటిది కొద్దిగా కష్టతరమే. బట్ అప్పుడే వచ్చినటువంటి పార్టీ అయినా కూడా ఆడ జాతీయ పార్టీలు అధికారం లేదు కాబట్టి సో ప్రాంతీయ పార్టీ మీద ఇంకొక ప్రాంతీయ పార్టీ గెలిచింది. సో అందులో సినిమా స్టార్ అయిన సెలబ్రిటీ, అప్పటికే విజయ్ కూడా సెలబ్రిటీ ఒకటి ఎత్తు అయితే కొంచెం యూత్ తోటి కనెక్ట్ అవ్వడం ఒకటి. పబ్లిక్ లో డిఎంకే మీద పూర్తి వ్యతిరేకత అయిపోయింది, స్టాలిన్ మీద చాలా వ్యతిరేకత. అసలు ఎంత వ్యతిరేకత అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఓట్ షేరింగ్ కూడా చూడండి. స్టాలిన్ అదే విధంగా ఆయన కొడుకు ఇద్దరు ఉదయనిధి స్టాలిన్ కూడా వాళ్ళే కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. అసలు ఉదయనిధి స్టాలిన్ కి అయితే అసలు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అంటే చాలా పొలిటికల్ నాలెడ్జ్ తక్కువ ఉదయనిధి స్టాలిన్ కి. ఏ పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడాలో తెలియదు, ప్రైవేట్ మీటింగ్ లో ఏం మాట్లాడాలో తెలియదు. బికాస్ ఆఫ్ ఓన్లీ వాళ్ళ ఫాదర్ ఏదైతే ముఖ్యమంత్రి అన్నటువంటి అహంకారం తోటి మాత్రమే ఆయన ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడేటోడు. నరేంద్ర మోడీ మీద కూడా అనేక సార్లు నరేంద్ర మోడీ మీద కూడా చవకులు చేసేడు. సో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఒక లీడర్ అదే నువ్వు విజయ్ చూడండి, ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడిండు. సో అంటే ప్రాపర్ గా ప్రజలకి ఏ విధంగా కనెక్ట్ కావాలి, ప్రజలతోటి ఏ విధంగా మన్ననలు పొందాలి, దాన్ని ఓట్ బ్యాంక్ ఏ విధంగా మలుచుకోవాలన్నటువంటి ఆలోచనతోటి విజయ్ పబ్లిక్ లకు పోయిండు, అక్కడ సక్సెస్ అయిపోయాడు. సో ఇవాళ విజయ్ ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ లీడర్ ప్రజెంట్ అయితే, ఒక యూత్ లీడర్, సక్సెస్ఫుల్ యూత్ లీడర్.
ఆయనను కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. Okay. ఇప్పుడు ఉన్నటువంటి యువత అవును. తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. Right. రేపు తెలంగాణలో కూడా అది జరుగుద్ది. ఇక ఒకసారి కేరళ గురించి కూడా చూద్దాము. కేరళలో ఆల్మోస్ట్ 140 సీట్స్ ఉంటే అవును. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 61 అంటే 61 స్థానంలో లీడింగ్ లో ఉన్నది. సిపిఐఎం పినరయ్ విజయానికి సంబంధించి 26 స్థానాలకే పరిమితమైండు. ఇక మిగిలిన పార్టీలన్నీ 23, 9 అట్లా వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు వచ్చినాయి. సో అక్కడ ఎందుకు మరి బీజేపీ కొంత గెలుపు దిశగా ప్రయాణం చేయలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఎన్నిక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కేరళలో మనం మ్యాక్స్ ప్రయత్నం చేసినాం. ఆడ కూడా మనం ఎంత మేరకు ప్రయత్నం చేయాలో అంత మేరకు పార్టీ అన్ని రకాలుగా కృషి చేసింది. బట్ అక్కడ పరిస్థితుల ప్రభావం, అక్కడ ఉన్నటువంటి ఓటర్ నాడి మనం రీచ్ కాలేకపోయినాం. ఆడ యూడిఎఫ్ ఆటోమేటిక్ అంత ముందు యూడిఎఫ్ కూడా ఉండే. సో ఎల్డిఎఫ్ మీద పినరయ్ విజయన్ మీద పూర్తి వ్యతిరేకత ఆడ కూడా బాగా తయారైపోయింది. సో అక్కడ కొద్దిగా ఏమైపోయిందంటే ఈ క్రిస్టియన్ పాపులారిటీ ఎక్కువ ఉండేది కేరళలో. సో ఈ మధ్యలో ఇప్పుడు దాన్ని ఏదైతే మనం ఈ హిందువులకు సంబంధించినటువంటి ఇష్యూల మీద మనం ఫైట్ చేయడం, ఆల్రెడీ మనం మొన్న అక్కడ ఒకటి ఐ థింక్ ఒకటి మేయర్ స్థానాన్ని కూడా గెలుచుకున్నాం తిరువనంతపూర్. సో ఇట్లా బీజేపీ మ్యాక్సిమం దగ్గర అవుతున్నది. కానీ ఆటోమేటిక్ గా అక్కడ ప్రజలు ఏంటంటే యూడిఎఫ్ కి తీర్పిచ్చిళ్ళు. సో మనం దాన్ని స్వాగతించాల్సిందే. కానీ మార్పు మొదలైంది. బీజేపీ ఏం కోరుకుంటదంటే యాక్చువల్లీ కమ్యూనిస్ట్ కంచుకొట్టగా ఉన్నటువంటి కేరళలో ఇవాళ కమ్యూనిస్ట్ అంతమైపోయింది. ఫస్ట్ మనం ఏమైతే కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ గా పెట్టుకుంటాం, ఇలా కమ్యూనిస్ట్ దేశంలో ఎక్కడ కూడా లేదు. ఇలా దేశంలో అంతమైపోయింది. ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ లేదు. ఇక ఏదైతే కంచుకొట్టగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా కమ్యూనిస్ట్ పాడైపోయింది, ఇవాళ కేరళలో పోయింది. అంటే దేశవ్యాప్తంగా ఇవాళ కమ్యూనిస్ట్ అనేది కనుమరుగైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలయన్స్ లో అక్కడ యూడిఎఫ్ వాళ్ళు అధికారంలోకి వచ్చింది. సో ఆడ మార్పు మొదలైంది. రేపు వచ్చే ఎన్నికల్లో 100% ఆడ బీజేపీ గెలుస్తుంది. అవునా? 100% బీజేపీ గెలుస్తుంది. దాంట్లో నువ్వు తిరుగులేదు. నువ్వు చూడండి వచ్చేసరికల్లా 100% బీజేపీ గెలవకపోతే చూడండి. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి మన తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి కష్టం వల్లనే ఆయన కేరళలో గెలిచిండ్రు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు, బూత్ ఇన్ఛార్జీలుగా, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలుగా పోయి పని చేసిరాడా. మరి మహారాష్ట్రలో కూడా గెలవాలి కదా. మహారాష్ట్రలో కూడా గెలవాలి కదా. మరి మహారాష్ట్ర కూడా పోయిండు కదా ముఖ్యమంత్రి. మహారాష్ట్ర కూడా పోయిండు కదా. తమిళనాడు కూడా పోయిండు కదా. మరి ఆడెందుకు గెలవలేదు? నేనది ఒక కేరళలో ఈయన పోతేనే గెలిచినట్టు మరి మహారాష్ట్రలో కూడా గెలవాలి కదా. మహారాష్ట్ర కూడా పోయి ప్రచారం చేసేట్టు కదా. అది తప్ప ఆలోచన. ఏదో రేవంత్ రెడ్డి పోయినంత మాత్రాన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయరు. చూడాల్సింది ఏం చూస్తారు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ లోకల్ లీడర్ని చూస్తారు, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పార్టీని చూస్తారు. అంతే తప్ప రేవంత్ రెడ్డిని కాదు. వాళ్ళ తప్పుడు అంచనాలు అవన్నీ. ఓకే. సో మిగతా రాష్ట్రాల గురించి కూడా ఒకసారి చూద్దాం. పుదుచ్చేరికి సంబంధించి 30 స్థానాలకు అక్కడ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. మిగతా ఇండియా ఐఎన్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇట్లా ఇది ఇట్లా ఉంటే ఇక అస్సాంకి సంబంధించి కూడా మరొక పక్క అట్లా ఉన్నది. సో ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు ఈ ఫలితాలు, ఈ 5 రాష్ట్రాల ఫలితాలు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం పడతాయి అనుకుంటారా? 100% ఈ రాష్ట్రాల ఎన్నికల ప్రభావం రేపు తెలంగాణలో పడుతుంది. ఫస్ట్ అయితే తెలంగాణలో 100% బీజేపీ గెలవబోతున్నది. ఎందుకంటే ఏదైతే పశ్చిమ బెంగాల్ తరహాలోనే ఇక్కడ మన దగ్గర కూడా తయారైపోయింది తెలంగాణలో. ఇక్కడ పూర్తిగా లాండ్ ఆర్డర్ సమస్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నది. దేవాలయాల మీద దాడులు జరగడం, మహిళల మీద దాడులు జరగడం, ఎక్కడ పడితే అక్కడ రాబడులు జరగడం, రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడ ఎక్కువైపోవడము. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేతిలో స్టీరింగ్ పెట్టేసి ఇవాళ ముస్లింలకు ఒక చట్టము, బయట హిందువులకు ఒక చట్టం అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. సేమ్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాగానే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అలానే తయారైపోయాడు. ఆమె కూడా చెప్పింది, నేను ముస్లింలకు, రోహింగ్యా ముస్లింలకు నా సపోర్ట్ ఉంటుంది అన్నది. ఇవాళ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. తర్వాత బీఆర్ఎస్ కూడా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు ఈ ఎంఐఎం పార్టీతో అంటగాగిళ్ళు. సో ఎవరు అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీకి స్టీరింగ్ పోతుంది. సో ఇవాళ ప్రజలు అది గమనిస్తున్నారు కనుక రానున్న రోజుల్లో 100% బీజేపీని ఈడ అధికారంలోకి తెస్తారు. మేము కాదు, ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ స్వచ్ఛందంగా. ఒక మంచి విజనరీ పరిపాలన కావాలంటే నరేంద్ర మోడీ కావాలి.
నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలన్నీ వాళ్ళు విస్మరించారు. ఇచ్చినటువంటి దాదాపు 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు. ఇవాళ సబ్ గ్యారంటీలు ఎక్కడ పోయినా లేవు. 420 420 లెక్కనే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇవాళ నెరవేర్చలేకపోయింది. బీఆర్ఎస్ ఇచ్చిన 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ కూడా పూర్తి వైఫల్యం చెందింది హామీల అమలు పరచడంలో. కాబట్టి ప్రజలు కూడా ఒక ఆలోచనతోటి ఉన్నారు. మొన్న జరిగిన మీరు సర్పంచ్ ఎన్నికలు తీసుకోండి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తీసుకోండి, మీరు స్పష్టమైనటువంటి మెజార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఎక్కడ కూడా. మీరు ఓట్ పర్సెంటేజ్ చూడండి, భారతీయ జనతా పార్టీ ఓట్ పర్సెంటేజ్ ఎంత పెరిగిందో చూడండి, కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సెంటేజ్ ఎంత తగ్గిందో చూడండి, బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉన్నదో చూడండి. సో పార్టీ మెరుగుపరుచుకుంటూ వస్తుంది బీజేపీ. ఇవాళ మా పార్టీ కూడా స్టాండింగ్ అదే ఉంటది. మేమేదో రాత్రే స్టార్ అయిపోవాలన్న ఆలోచన బీజేపీకి ఉండదు. కానీ ఒక్కసారి వన్స్ పాతికినామంటే, జెండా పాతినామంటే ఇక ఆ జెండాను తీయడం అతి కష్టం. ఇవాళ మనం గుజరాత్ లో చూడండి, అస్సాంలో చూడండి, ఇవాళ పుదుచ్చేరిలో చూడండి, ఇవాళ చాలా రాష్ట్రాలలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే, మధ్యప్రదేశ్ లో కూడా అదే. సో ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే అంత ఈజీగా ఇంకా ఆ పార్టీని ఓడగొట్టేటువంటి పార్టీలు ఇంకా మళ్ళీ పుట్టకుంటూనే ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది పార్టీ. 2 ఎంపీలతోటి ఇవాళ దేశంలో 3వ సారి అధికారంలోకి వచ్చినాం. 3 సార్లు వరుసగా విజయం పొందినామంటే పార్టీ ఆశమాష పార్టీ కాదు కదా. సో బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత ఈజీగా ప్రజలు లేరు, మా పార్టీ లేదు. సో 100% బీఆర్ఎస్ కి ఇక్కడ చూడండి, ఉన్న 17 ఎంపీ స్థానాలలో వాళ్ళు ఒక్క ఎంపీ స్థానం గెలవలేదు. ప్రజలు ఎక్కడ వైపు ఉన్నారు? ఇవాళ అధికార పార్టీకి కాంగ్రెస్ కి 8 ఇస్తే మాకు 8 ఇచ్చిళ్ళు. అంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ బీజేపీని చూస్తున్నారు ప్రజలు, బీఆర్ఎస్ ని చూస్తలేరు. ఇవాళ ప్రజల్లోకి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఇవాళ ప్రజల్లోకి ప్రతి సమస్య మీద ఫైట్ చేస్తున్నాం. మేము ఇవాళ ప్రతి సమస్య మీద ఫైట్ చేస్తున్నాం. సో అట్లా ప్రజలందరూ, మహిళలు కానీ, యువత కానీ, వృద్ధులు, అందరూ కూడా ఇవాళ పూర్తి మద్దతు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మీరు భవిష్యత్తులో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.